అయినా ఏంటమ్మా ఇంత కష్టం అవసరమా? బిడ్డల కోసం పడే శ్రమలో ఇష్టం ఉంటుంది గాని కష్టం ఎందుకుంటుందమ్మా? మీరు సంతోషంగా ఉంటారు అంటే 200 మెట్లు కాదు 200 కొండలెక్కమన్నా ఎక్కుతాను. నా అదృష్టం కొద్దీ అన్ని కొండల మీద ఉన్న గుడి ఇంకా కట్టలేదమ్మా. పెళ్లి కాకముందు ప్రతి ఆడపిల్ల తల్లి చేసే పనుల్ని మాటల్ని ఇలాగే ఎగతాళి చేస్తుంది. తన తల్లే అక్కని అర్థం కాదు. ఈ తల్లి మనసేంటో. పద వెళ్దాం. నానా 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 నానా. అమ్మా సిరి, ఎందుకమ్మా అంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎవరి కోసం? నాన్న కోసం. అర్జెంటుగా నాన్న ఎక్కడున్నారో చూడండి. నాన్నకేమైంది? సరే సరే, ముందు పదండి, వెతుకుదాం. సరే, సరే, వెతుకుదాం, పదండి పదండి. స్వామి, నాన్న ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు స్వామి. ఓం నమః శివాయ. साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय वह्यं कामेश्वरो वै श्रवणो ददातु. అమ్మా, ఇప్పటివరకు ఎంతో మంది అఖండ జ్యోతితో ఆలయ ప్రవేశం చేయాలని ప్రయత్నించారు, కానీ ఎవ్వరి వల్ల కాలేదు. మొట్టమొదటిసారిగా మీరు మాత్రమే వెలిగే దీపంతో రాగలిగారు. అంటే ఆ స్వామివారు మీ కోరికను మన్నించారు. ఇంతకీ ఏం కోరుకొని ఇన్ని మెట్లెక్కారు తల్లి? నా భర్త, నా కొడుకు, నా కూతురు క్షేమంగా ఉండాలని కోరుకున్నాను. అన్నిటికీ మించి నాకు రాబోయే కోడలు క్షేమంగా సంతోషంగా ఉండాలని వేడుకున్నాను. రాబోయే కోడలా? ఇది మరీ విడ్డూరంగా ఉందమ్మా.